అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత రాజకీయ చరిత్రలో శబ్దం లేకుండా చరిత్ర రాసిన వ్యక్తి ఎవరు అంటే అది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1932వ సంవత్సరంలో సెప్టెంబర్ 26వ తేదీ నాడు అప్పటి బ్రిటిష్ ఇండియాలోని ఇప్పటి పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో పేద కుటుంబంలో జన్మించారు. దేశ విభజన సమయంలో ఎదురైన కష్టాలు ఆయన ఓర్పు, క్రమశిక్షణ, వినయం నాటాయి. పంజాబ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థికవేత్త నుంచి దేశ సేవ వరకు ప్రొఫెసర్గా, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఆయన ప్రతిభ దేశానికి ఉపయోగపడింది. 1991వ సంవత్సరంలో భారతదేశాన్ని మలచిన సంవత్సరం. భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు, పరిశ్రమలకు స్వేచ్ఛ, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దారి. ఈ నిర్ణయాలే ఈరోజు భారతదేశాన్ని ఒక ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలిపాయి. 2004 సంవత్సరం నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించారు. మాటలు తక్కువ, పని ఎక్కువ. వ్యక్తిగత జీవితంలో అపారమైన సరళత, నిజాయితీకి ప్రతీకగా గుర్తింపు పొందారు. ఈయన 2014వ సంవత్సరంలో డిసెంబర్ 26వ తేదీ నాడు మరణించారు. విమర్శలు వచ్చినా ఆయన మాట మారలేదు, మార్గం విడిచిపెట్టలేదు. పదవులు తాత్కాలికం, విలువలు శాశ్వతం అనే జీవన తత్వంలో ముందుకు నడిచారు. ఆర్థిక సంస్కరణల శిల్పి, మౌనంలో బలం చూపిన నాయకుడు, వ్యక్తిగత లాభం కన్నా దేశాన్ని ముందుగా చూసిన మహానుభావుడు. నాయకత్వం అంటే గట్టిగా మాట్లాడటం కాదు, నిజాయితీగా పనిచేయటం. అది నేర్పిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.